చిన్న చిన్న గొడవలకు కానీ లేకపోతే మీ మీ కమ్యూనిటీలో కూడా కొన్ని గొడవలు జరుగుతుంటాయి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అవి కూడా మీడియాకి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు జోగిని సంధ్య గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? అంటే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఈరోజు జోగిని డిపార్ట్మెంట్ వాళ్ళు, జోగిని వ్యవస్థ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రేపు హిజ్రా వ్యవస్థలో మేము కూడా వెళ్ళి కొంతమందితో కలిసి కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే తన వల్ల మా పైన చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తాం. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం కాదు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోగలగాలి. ఆ చర్యలు ఓన్లీ పోలీసుల చేతిలోనే లేదు, ప్రజల చేతిలోనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో బైండ్ ఓవర్ చేయాలి. తన గురించి మాట్లాడుకోకుండా ఎవరు, తను ఈ మన స్టేట్స్కి రాకుండా బైండ్ ఓవర్ చేయగలగాలి. లేదంటే సీఎం రేవంత్ అన్న గారు స్పందించాలి. ఎక్కడో కర్రీస్ అమ్ముకుంటున్న కుమారి ఆంటీ గురించి మాట్లాడినటువంటి రేవంత్ అన్న అఘోరి అని చెప్పి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఫస్ట్ శిష్యురాలు అని చెప్పి, తర్వాత కూతురు అని చెప్పి, తర్వాత పెళ్ళామని చెప్పారు. అంటే ఇప్పుడు ఒక శ్రీనివాస్ అఘోరా ఏం చేద్దాం అనుకుంటున్నాడు తెలుగు స్టేట్స్లో? ఆయన వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటేనే మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం మన బడ్జెట్ ఏంటి అనేది. వేలాది కిలోమీటర్ల కార్లో తిరుగుతున్నాడు. కార్లో పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? తన వెనకాల నుండి నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఎవరైనా పుష్ చేస్తున్నారా? అంటే అఘోరి వెనకాల ఎవరో ఉన్నారు మీ డౌట్ అని నా డౌట్ అయితే ఎవరో ఉన్నారు. అది ఖచ్చితంగా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు అయితే కాదు, ఇంకెవరో ఉన్నారు. అందరికీ తెలుస్తున్న నిజమే కాదండి. ఇప్పుడు తనకి ఎకనామికల్ గా తనకి ఏ నుంచి వస్తుంది, తనకి సపోర్ట్ ఏ నుంచి దొరుకుతుంది, ఎవరో వెనకాల ఉండకపోతే వాళ్ళు ఎవరు అనేది మనం చెప్పడానికైతే మా దగ్గర ఆధారాలు లేవు. కానీ ఎవరో ఒకరైతే తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో వ్యవస్థలో మాకు తెలియదు. ఎవరన్నా ఖచ్చితంగా చేయకపోతే ఈ తన రవాణా ఖర్చులు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు ఎంత చీప్ గా చూస్తారండి మన రాష్ట్రాలని. ఇప్పుడు తెలుగు తల్లితో సమానం మన తెలుగు రాష్ట్రాలు. అలాంటి మన తెలుగు రాష్ట్రాలని వేరే రాష్ట్రాల వాళ్ళు, ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బుద్ధి లేదా, లేకపోతే ఆ తెలుగు రాష్ట్రాల్లో మనుషులే ఉన్నారా అని మాట్లాడుకోరా? ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న వీడియోలతో సహా వైరల్ చేస్తున్నారు. అసలు ఒక అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకోవటం ఏంటి? అది తంత్ర విద్య అవ్వచ్చు, మంత్ర విద్య అవ్వచ్చు, ఇంకే విద్యలో ఉండొచ్చు. ఎన్నో రకాల ఉపాసనలు చేసేటువంటి ఇక్కడ ఒక అమ్మాయినే కాదు, అంతకు ముందు ఇంకొక అమ్మాయితో పెళ్ళైంది. ఆ పెళ్ళైన అమ్మాయి కూడా అవునండి, రాధికాని అమ్మాయితో కూడా పెళ్ళైంది. పెళ్ళైన అమ్మాయి కూడా ఆవిడ అడ్వకేట్ మళ్ళీ. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, నాకే కాదు చాలా మంది ప్రజలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇలా అంటే ఒక మగ వ్యక్తి నుంచి ట్రాన్స్గా మారిన తర్వాత అమ్మాయిల ఫీలింగ్స్ పోయి అంటే అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా? అస్సలు రావండి. ఇప్పుడు మేమున్నాం మా కమ్యూనిటీలో, మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ విమెన్ కమ్యూనిటీలో ఎన్నో హింసాత్మకమైన ఘటనలను మనం చూసుంటాం. ముక్కలు నరికి చంపేశారు మగవాళ్ళని చూసుంటాం. ఒక మొగోడు కోసం ఉరిపోసుకొని చచ్చిపోయిందని చూసుంటాం. ఒక మొగోడు 3 days బ్యాక్ అండి ఉస్మానియా హాస్పిటల్లో పురుగుల మందు తాగి చనిపోయింది ఒక ట్రాన్స్ విమెన్. మేము ఆడపిల్లల్లాగా మారిన తర్వాత అబ్బాయిలతో కలిసి జీవించడానికి వాళ్ళని పెళ్లి చేసుకొని లైఫ్లో లీడ్ చేయాలని అనుకుంటాం తప్ప ఒక అమ్మాయిని దగ్గరికి రానివ్వడం అనేది హిజ్రా కమ్యూనిటీ చరిత్రలోనే లేదండి, భారతదేశంలో ఎక్కడ వెతికినా కూడా. మరి తను ట్రాన్స్జెండర్ కాదు అని అందుకే మేము చెప్తున్నాం. తను ట్రాన్సే కాదు, రియల్గా ఒకవేళ ట్రాన్స్ విమెన్స్కి ఆడవాళ్ళ మీద ఫీలింగ్స్ వస్తాయంటే జీరో అండి, రావు. అంటే ఆపరేషన్ చేసుకున్న ప్రతి వాళ్ళు అంటారా? కాదు, ఎలా అవుతారు? ఆపరేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు హిజ్రాలు కారని అందుకే క్లియర్గా చెప్తున్నాను. తనకి ఆ శ్రీనుకి ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ జెండ్రికల్ పార్ట్స్ దగ్గర సర్జరీ చేయించుకున్నాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా. అది ఇమాస్కులేషన్ మాత్రమే, కన్ఫామ్గా ఇమాస్కులేటెడ్ మెన్. అతను కేవలం తనకేదో హెల్త్ ప్రాబ్లం వల్లనో దేని వల్లనో సర్జరీ చేయించుకొని ఉన్నాడేమో తప్ప తను మాత్రం హిజ్రా కాదు. ఆడబట్లోడు అంతకన్నా కాదు, కొజ్జోడు అంతకన్నా కాదు. బట్ మీరు ఎంత కాదన్నా కూడా జనాల దృష్టిలో ఏంటంటే జెండర్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఆయన్ని హిజ్రా జెండర్ చేంజ్ చేసుకోవడం అంటే అండి 2 రకాలుగా చేంజ్ చేసుకుంటారండి జెండర్. కొంతమంది ఫిజికల్గా చేయించుకుంటారు, కొంతమంది మెంటల్గా చేయించుకుంటారు. మేము పుట్టినప్పటి నుంచి మాకున్న ప్రాబ్లం వల్ల మేము సర్జరీ చేయించుకున్నాం అంతే తప్ప మేము సర్జరీ చేయించుకుంది అడుక్కోవడానికి కాదు, లేకపోతే మగవాళ్ళతో పడుకోవడానికి కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము సర్జరీలు చేయించుకున్నాం. వాడు దేనికి సర్జరీ చేయించుకున్నాడండి? అతను దాన్ని ఎందుకు సర్జరీ చేయించుకున్నాడు? తనకు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. నేనైతే ఇది కన్ఫామ్గా చెప్తున్నా, ఇమాస్కులేషన్ చేయించుకున్నాడు తను. ఇప్పుడు మేము సర్జరీలు చేయించుకుంటామండి, మేము ఆడపిల్లల్లాగా సర్జరీలు చేయించుకుంటాం. ఇంతకుముందు మీకు ఎన్ని సర్జరీల పేర్లు చెప్పాను నేను? ఎన్నో రకాల సర్జరీస్ వచ్చినాయి. ఆ సర్జరీలు అన్నీ కాదని దాన్ని ఎక్కడ సర్జరీ చేయించుకున్నాడు? ఈ సర్జరీ లేక ముందుకు దాయి నిర్వాణం అని ఉండేది.
సాక్షాత్తు దాయిమాత మురిగిమాత ఆవాహనం చేసుకొని ఒక హిజ్రా ఇంకొక హిజ్రా అంగాన్ని కత్తితో నరికేసేది, దాన్ని దాయి నిర్మాణం అంటారు. అలా కూడా కాదు కదా, ఏదో ఎక్కడో పోయి ఏ ఊర్లోనో సర్జరీ చేయించుకొని వచ్చి నేను హిజ్రాని అంటే ఎలా అవుతుంది? ఐఎమ్ సారీ టు సే, మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీ జెనెటికల్ పార్ట్స్ తీసేస్తే మీరు హిజ్రా అయిపోతారా? కారు. యు ఆర్ ఎ మెన్ ఓన్లీ. మీ గడ్డం అలాగే ఉంది, మీ మీసం అలాగే ఉంది, మీ బాడీలో ఉన్న మొగతనం అలాగే ఉంది. జస్ట్ మీకు నేను మగాణ్ణి అని ప్రూవ్ చేసుకునే ఒక వస్తువు మాత్రమే మీ దగ్గర లేదు. అలా ఎలా తనని హిజ్రాగా పరిగణిస్తారు? జనాలందరికీ మేము చెప్పేది అదే, తను హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ఏది కాదు, తను పిచ్చోడు, తనకేదో ప్రాబ్లం వల్ల సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు నిజంగా భక్తితో మగతనాన్ని అర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా భూమి మీద? ఎంతోమంది తపోవేత్తలు ఉన్నారు. వీడు తపోవేత్త కాదు, తాగుబోతు వెదవ. మొత్తంగా అఘోరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అఘోరికి అసలు నేను అఘోరి అని కూడా అనదలుచుకోలేదండి. సీను, నీకు నచ్చినట్టు నువ్వు బతకాలనుకున్నప్పుడు నీ ఇంట్లో 4 గోడల మధ్యలో నీకు నచ్చినట్టు బతుకు, ఎవరు నిన్ను అడగరు. కానీ సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు, సొసైటీలోకి వచ్చినప్పుడు ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తే పిచ్చోడి చేతిలో రాయి కాదు, అందరి చేతుల్లో ఉన్న రాళ్లతోటి నిన్ను కొట్టి చంపేస్తారు బయటకు వస్తే. ఓకే, అసలు నీ వల్ల ముందు హిజ్రా కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చింది. నిన్ను అంగం గోయించుకోమని చెప్పిన గొప్పోళ్ళు ఎవరినైనా, నీ గురువులు ఎవరు? నీ గురువును కొట్టాలి ఫస్ట్, నిన్ను కాదు. నిన్ను చేరదీసి నిన్ను అఘోరగా చేసిండు కదా, నీ గురువులకు పడాలి 4 దెబ్బలు. వాళ్ళు గురువులో, వాళ్ళు దొంగ బాబాలో. ఇవాళ రేపు బాబాలు అనేటోళ్ళు మంచోళ్ళు ఉన్నారు, అందులో చెడ్డోళ్ళు ఉన్నారు. మనుషుల్లో మగవాళ్ళల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. హిజ్రా కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ ఉన్నారు. మృగాలలో క్రూర మృగాలు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయి. అలాగే వీడు ఎక్కడ చచ్చుంటాడు? లైలా గారు, ఇక్కడ లైలా గారితో కూడా మాట్లాడదాం. లైలా గారు, మీరేమంటారు? ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి అది మేము మీడియా ముందు అదే మొత్తుకుంటున్నామండి. వాడికి మాకు ఎలాంటి సంబంధము లేదు, వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. ఫస్ట్ ఇది. సెకండ్ వచ్చేసి వాడు చేస్తున్నది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. మేము ఒక సొసైటీలో మనుషుల్లాగా మేము దానిని ఖండిస్తున్నాము. వాడిని వెంటనే వాడు చేసే అరాచకాలను అన్ని ఇన్లీగల్ యాక్టివిటీసే ఉన్నాయి కాబట్టి ఆధారాలు కూడా ఉన్నాయి. చాలా మంది కంప్లైంట్ కూడా చేశారు, వాటి మీద చాలా కేసులు కూడా బుక్ అయినాయి వేరు వేరు స్టేషన్లు. ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, మనకి ఇక్కడ ఉన్న తెలంగాణలో కానివ్వండి, చాలా కేసులు కూడా బుక్ అయి ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిని బేస్ చేసుకొని వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. వాడిని జైల్లో పెడితేనే సరైన జీవితం, వాడికి సరైన పనిష్మెంట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ లైలా గారు. ఓకే చంద్రముఖి గారు, థ్యాంక్ యూ అండి. అంటే నేనేం చెప్పబోతున్నాను అంటే, మీడియా ముఖంగా నేను ఒక యాంకర్గా చెప్పట్లేదు అమ్మ, వర్షిని నీకే చెప్తున్నా, నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మీ పెళ్ళి అనేది చెల్లదమ్మా. శ్రీనివాస్ రేపు పొద్దున్న నిన్ను ఏం చేసినా, లేకపోతే నువ్వు శ్రీనివాస్ ఏం చేసుకున్నా కూడా ఇది లీగల్గా నువ్వు శ్రీనివాస్ వైఫ్ని అవ్వలేవు. కోర్టు కానీ లేకపోతే సమాజం కానీ నిన్ను, అంటే కోర్టు ఎలా చూస్తుంది అంటే నిన్ను వేరేలానే చూస్తుంది తప్ప నేను లీగల్గా నువ్వు శ్రీనివాస్కి వైఫ్ అవ్వలేవు. ఈ విషయం నువ్వు కూడా తెలుసుకుంటావని అనుకుంటున్నాను. సో ఇది స్పెషల్ డ్రైవ్. సో మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.